5 కేజీలు కోవా తయారవడానికి 2 గంటలు పడుతుంది. గైస్ పెద్దాపురంకి మోస్ట్ పాపులర్ అయిన పాలకోవా ట్రై చేయడానికి రోహిణి మిల్క్ స్టోర్ కి అయితే వచ్చేసాం. అక్కడ పాలకోవా ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇలా మిల్క్ ఇలా వేస్తామండి. వేసిన తర్వాత ఇది బాగా మరిగి ఇలాగా పచ్చికోవా తయారవుతుంది. ఈ పచ్చికోవా తీసుకొచ్చి 2 కేజీలకి ఇంత షుగర్ అని వేస్తామండి. అంటే షుగర్ ఎక్కువ వేసినా సరే స్వీట్ ఎక్కువైపోద్ది. తక్కువ వేసాం అనుకోండి స్వీట్ తక్కువైపోద్దండి. దాని గురించి లెక్క ప్రకారం మీకు ఎంత అయితే అంతా తూకం వేసుకుని కరెక్ట్గా మాన్యువల్ స్వీట్ ఎక్కువ కాకుండా వేసుకుంటామండి. 20 లీటర్ల పాలు పచ్చికోవా తయారవడానికి 1 గంటన్నర పడుతుందండి. పచ్చికోవా షుగర్ వేసి చేయడానికి 1/2 అవర్ పడుతుందండి. అక్కడికి వెళ్ళి కోవా తయారవడానికి 1/2 అవర్ పడుతుంది. ఏదైనా ఒక 5 కేజీలు కోవా తయారవడానికి 2 గంటలు పడుతుంది. సో కోవా చూసారు కదా, చాలా స్మూత్గా ఉంది. సో టెక్స్చర్ కూడా చాలా అంటే ఇలా పట్టుకుంటే ఇలా జారుతుంది చూసారా. సో అంత బాగుంది కోవా అనేది. సో ఫ్రెష్ కోవా ఇది. కోవా నోట్లో పెట్టుకోవడానికి కరిగిపోతుంది, అంత బాగుంది టేస్ట్ ఉంది. సో పెద్దాపురానికి కోవా అనేది ఎంత ఫేమస్ ఎందుకంటే లోపల ఉన్న ఫ్లేవర్ అలాంటిది. సో ప్యూర్ కోవా ఇది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఇటువంటి అవన్నీ యూజ్ చేయకుండా ఓన్లీ మిల్క్ షుగర్తో చేసిన కోవా చూసారా. జస్ట్ ఇలా పెట్టుకోగానే ఎలా జారిపోతుందో అంత ప్యూర్ కోవా ఇది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయకపోతే పెద్దాపురం వచ్చినప్పుడు రోహిణి మిల్క్ స్టోర్ అయితే పక్క వెయిట్ చేయండి. సో ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం స్టోరీస్ ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు.